తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు సార్? మీకేంటి ఆల్వేస్ ఎనర్జెటిక్, Yes. రైట్? Yes. క్వశ్చన్ ఉన్నది, ఆన్సర్ ఉన్నది. ఆయన చూస్తే అలా ఎనర్జీ వస్తుంది. ఏం చేస్తాం? సరే, ఎనర్జీకి ఇంకాస్త ఆజ్యం పోస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎట్టకేలకు రాబోతోంది. సంకల్ప శుద్ధి ఉంటే జరుగుతుంది. ఇందుకే ఏమిటి ఈ సంకల్పం? మాట్లాడదాం సార్. అమ్మా. ఏమిటి కళ్ళమ్మ నీళ్ళు? ఆనందం ఆనందం. మూడేళ్ల తపస్సు ఈరోజు పేపర్ మీదకి వచ్చింది. ఖచ్చితంగా నాకు తెలుసు ఆ జర్నీ. సంతోషం. చెప్పండి. మిత్ర జయంతి, విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవం మిత్ర జయంతి. ఆత్మీయులు కలుసుకున్నప్పుడు ఆ ఆనందం పొంగిపోతుంది కదా. అంటే నేను నీతోటి పంచుకున్నాను, ఇది ఎలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది. నా తండ్రికి ఒక స్పెషల్ డే, స్పెషల్గా నేను చేయగలిగినటువంటి ఇది కృతజ్ఞత. అంటే నాకు నీకన్నా మించిన ఆత్మీయులు లేరా. ఐఎమ్ గ్లాడ్. మన ఇద్దరి జర్నీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా బిట్టు మన కుటుంబ సభ్యులకు తెలియచేయడం కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం. అందుకని దానికి విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవం. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అది నీ ద్వారానే ఆవిష్కరించి నీ ద్వారానే తెలియచేయాలని ఇప్పుడు వచ్చి ఫ్రెష్ నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చి నా మొట్టమొదటి ఆత్మబంధువు నీకే ఇచ్చాను. అమ్మో, ఏం చెప్పాలో ఎలా కడుపు నిండిపోతున్నాయి మీ మాటలతో. ఖచ్చితంగా అందులో నిజం కూడా ఉంది. ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్. అయితే ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే, మిత్ర జయంతి అంటే సూర్య భగవానుడి కిరణాలకి సంబంధించి ఒక కిరణం మిత్ర. ఆ కిరణం జయంతి రేపు, అంటే ప్రతి ఏటా డిసెంబర్ 25వ తారీఖున. అవును. సరే, మరి ఈ డిసెంబర్ 25వ తారీఖున ఏం జరగబోతుంది? మిత్ర జయంతి వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి సార్. ఒక్కసారి ఎదర నేను రాశాను ఒక డిస్క్రిప్షన్, చదవమంటారా? చదవాలి. మానవ చరిత్ర ప్రారంభం నుంచి సూర్యుడు ప్రపంచ వ్యాప్తంగా మానవాళి దృష్టిని ఆకర్షించాడు. ప్రాచీన కాలంలో ప్రకృతి దేవతలలో సూర్యుడు ప్రముఖ స్థానాన్ని పొందాడు. ప్రాచీన భారతదేశంలో సూర్య ఆరాధన అనేక కోణాల నుండి ముఖ్యమైనది. కానీ సూర్య ఆరాధన యొక్క అద్భుతమైన ప్రక్రియల యొక్క మూలాలు అజ్ఞానంతో కప్పబడ్డాయి. సూర్య ఆరాధన యొక్క మూలం వ్యవసాయ అభివృద్ధికి మరియు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రముఖ పాత్ర పోషించినట్లుగా చరిత్రలో కనిపిస్తుంది. సూర్య ఆరాధన కాంతి, జ్ఞానం, వెచ్చదనం మరియు సంతానోత్పత్తికి మూలంగా నిలుస్తుంది. విస్మరించిన మానవ జాతి గత వైభవం మళ్లీ తిరిగి తీసుకురావాలన్న సంకల్పంతో, భారతదేశ అభివృద్ధి కాంక్షతో సూర్యుడు, సూర్యకిరణ విజ్ఞానం ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం ఈ ఉత్సవం. మరుగున పడిన సూర్య విజ్ఞానంలో భాగమైనటువంటి సూర్య గీతను ఈ సందర్భంగా పరిచయం చేయడం జరుగుతుంది. ఇదమ్మా 3 సంవత్సరాల తపన. ఖచ్చితంగా. ఏంటి సార్, మరి ఒక్కసారి వివరంగా, సరళంగా ఏమేమి ఉండబోతున్నాయి కార్యక్రమంలో? మిత్ర జయంతి అని అన్నారు, ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరు రావచ్చు, ఇవన్నీ ఒక్కసారి. అందరూ ఆహ్వానితులే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి, అంటే మొట్టమొదటిసారి చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ ఒక స్టెప్ తీసుకున్నాం. అంటే దాంట్లో పాటు మన సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు పెట్టిన శుభ సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అని అనుకోవచ్చు. ఇక నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25, అంటే మీరు నెట్లో కొట్టొచ్చు, మిత్ర జయంతి అని కొడితే మీకు యూరోపియన్ కంట్రీస్లో, అంటే భారతదేశం కాదు, వెస్ట్రన్ కంట్రీస్లో మిత్ర జయంతిని అత్యుత్సాహంతో జరుపుకునేవారు అప్పట్లో. ఎప్పుడు 437 BCBE ఆ టైంలో. ఇది అతి ప్రాచీనమైనది, ఇది సనాతనం. అంత పురాతనంగా ఉన్నటువంటి విజ్ఞానం, సూర్య విజ్ఞానం. అంటే ఆ విజ్ఞానం కొరవడడం వల్లే మనం ఇప్పుడు వెనకబడి ఉన్నాం. దాన్ని మళ్ళీ ఒక్కసారి మన వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు తీరడానికి, మీకు అందులో చదువుతుంటే గ్రంథాలలో రైతుల దేవుడు, అంటే ఋతువులను అనుసరించి వ్యవసాయం చేసేవారు. ఆ ఋతువును తెలియచేసేవాడు, ఋతువులను తీసుకొచ్చేవాడు సూర్యుడే. అందుకని ఆయన ప్రత్యక్షంగా రైతుల దేవుడు. అంటే రైతులు విస్మరించారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఇంకా ఉంటాయి ఆర్థిక అభివృద్ధి కొరబడడానికి. మీకు మనకి ఫారెన్ ఫండ్స్ వస్తాయి. భారతదేశానికి ఫండ్ ఇచ్చేంత గొప్ప సంపన్న దేశాలు అవి. ఎలా సంపన్నమైనవి అంటే సూర్యకిరణ విజ్ఞానంతో వాళ్ళు దాన్ని పాటించడం వల్ల, ఆదివారానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకుని వాళ్ళు దాన్ని అనుసరించారు.
అంటే ప్రేయర్స్ ప్రత్యేకంగా ఆదివారాలు చేసుకోవటం కానీ అంటే వాళ్ళు ఏం end of the day, చేస్తున్నారని అంటే నా ఉద్దేశం ఆ ఆ సంకల్పం ఏదైతే ఉందో లేకపోతే నాకు ఈ కోరిక తీరాలి అని ప్రకృతికి చెప్పే విధానంలో ప్రకృతిలో ప్రథముడు కదా సూర్యుడు కదా, ఎవరికి చెప్పినా ఆయనకే వెళ్తాయి. అంతే, ఆయన ద్వారానే ప్రకృతి నిద్రలేస్తున్నప్పుడు ఆయనే ప్రథముడు. ఆయనకు చెప్పుకునేవారు కఠోరంగా ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం ఇంచుమించు 2-3 గంటల వరకు. మనకి అరుణంలో ఒక పనసు ఉంటుంది. ఎవరైతే ఈ అరుణ హోమం చేస్తున్నారో, సూర్య దీక్షలో ఉంటున్నారో వాళ్ళు మధ్యాహ్నం 3 తర్వాత ఆహారాన్ని భుజించాలి, అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. వాళ్ళు చేసేది అదేగా. ఉదయం 6 గంటల నుంచి ఒక ప్రార్థనా వేడుకని ఏర్పాటు చేసుకుని అందులో మధ్యాహ్నం తింటారు వాళ్ళు 3 తర్వాత 3 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు విపరీతంగా ప్రార్థనలు చేశారు. వాళ్ళు ప్రార్థనలు చేయడం ద్వారా వాళ్ళు సంపన్న దేశాలుగా మనం మాట్లాడుతున్నాం. కానీ మనది లిక్విడ్ క్యాష్ కాదు, మనదంతా కూడా రత్నాలు మణులు మాణిక్యాలతో రత్న గర్భ. కానీ మన వస్తువుని పట్టుకెళ్ళి వాళ్ళు విక్రయించి లిక్విడిటీ క్యాష్ తెచ్చుకుంటున్నారు. దాన్ని మళ్ళీ మనకి ఫండ్ ఇస్తుంటే తీసుకుని వాళ్ళు ఇచ్చే దానికోసం ఎదురు చూస్తున్నాం. మనం మన సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తే భారతదేశం మళ్ళీ సుభిక్షం అవుతుంది, ప్రపంచ దేశాలకి ధీటుగా నిలబడుతుందన్న కాంక్షతోటే ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాను. రైట్. రేపు 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు మరి ఎక్కడ ఈ కార్యక్రమం చేయబోతున్నారు, ఎవరెవరు రావచ్చు, ఎలా రావచ్చు, ఏమేం కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ ఒక్కసారి. అదేనమ్మా, ఇది హైదరాబాద్ని వేదికగా చేసుకుని అతిపెద్ద కార్యక్రమం. మనం ఫస్ట్ టైం ఒకటి చేసాం, సూర్య కళ్యాణం, గుర్తుందా? అపాత జ్ఞాపకాలు. మొట్టమొదటిసారి హైదరాబాద్లో సూర్య కళ్యాణం సింపుల్గా చేసాం. అంత తర్వాత మళ్ళీ నాకు చేయడానికి 5,000 మందిని పిలిచి 5,000 మందికి భోజనాలు పెట్టి సింపులా? అంటే ఇప్పుడు నా తండ్రి చెప్పాడు, ఇది కాదు, ఇప్పుడు కూడా అది ఒక చిన్న ట్రయల్ రన్, ఇది అతి భారీ స్థాయిలో చేయడానికి సంకల్పాలు. ఇది ప్రారంభం, ఇది ఊరూరా జరగాలి, అన్ని చోట్ల జరగాలి, అందరూ ఇందులో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ప్రారంభించాను. హైదరాబాద్లో సనత్ నగర్, మీరు ఎర్రగడ్డ మెట్రో ట్రైన్ ఎక్కితే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి ఒక పేరు ఉంటుంది. అంటే భరత్ నగర్, భారత్ పెట్రోల్ భరత్ నగర్ అని, ఈఎస్ఐ ఏదో పేర్లు అలా పెట్టారు కదా. ఆ ఎర్రగడ్డ స్టేషన్కి వింధ్యాస్ గోల్డ్, మీరు అక్కడ దాని మీద పైన స్టార్టింగ్ ఒక సింబల్ ఉంటుంది చూడండి, కార్డు స్టార్టింగ్, ఇదే కదా వింధ్యాస్ గోల్డ్. దీనికి ఆ రాజు గారికి నేను చెప్పా కాన్సెప్ట్, నాకు తపనండి, 3 ఏళ్ళుగా తపన పడుతున్నాను అనగానే వాళ్ళు సూర్యవంశ రాజులు ప్రసాద్ గారు. నేను వెళ్ళడానికి ఒక 10 రోజుల ముందు వాళ్ళ నాన్నగారు అన్నారంట ఆయనతో, ప్రసాద్ గారితో, నాన్న మనం సూర్యవంశ రాజులు, సూర్యుని ఆరాధన పక్కన పెట్టాం, మళ్ళీ దాన్ని వెలికి తీయాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఆయన ఎక్కడికో ఒక హనుమాన్ దేవాలయానికి వెళ్ళారు, అక్కడ కూడా సూర్యుడి యొక్క ప్రస్తావన వచ్చింది. దాని తర్వాత నేను వెళ్ళాను. అంటే సూర్యుడే సంకల్పించుకుని ముందు వాళ్ళ నాన్నగారితో ఆయనకి చెప్పించి నేను వెళ్ళి చెప్పిన వెంటనే సారి మనం చేస్తున్నాం, ఒకసారి కాదు, ఇది చేస్తూనే ఉంటాం. సో ఈయన ఆధ్వర్యం అంటే ఈయన వింధ్యాస్ గోల్డ్. మరి సూర్యవంశీకులు అని అంటే ఆయన రామవంశీకులు కూడా. అయ్యో, అద్భుతమైనటువంటి రామకార్యాలు చేస్తారు. ఆయన ఆఫీసులో ఛత్రపతి శివాజీ అంటే ఆయనకి సనాతన ధర్మం అన్న, హిందూ ఈ కార్యక్రమాలు అన్న చాలా ప్రీతి అనమాట. రెగ్యులర్గా హోమాలు అవి చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కానీ ఏం పేరండి ఆయన పేరు? పవన్ ప్రసాద్ రాజు గారు. పవన్ ప్రసాద్ రాజుగారు సూపర్ రాజుగారు. ఎందుకంటే చేయూతనివ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఏం సార్ ఏమంటారు? ఇప్పుడు చెయ్యాలన్న తపన నాకు ఉంది. ఒక్కరు మీరా డబ్బులు తీసేసుకోవడాలు ఇవన్నీ ఏమీ లేవు. అడిగితే కొంతే వస్తుంది, అడగకపోతే చాలా వస్తుంది అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఎవరిని ఏదైనా పరిహారాలు ఏం చెప్పినా కూడా డబ్బులు తీసుకోవడం లాంటివి ఏమి చెయ్యరు ఆయన. ఎట్లా సార్ ప్రోగ్రాంలు ఎలా చేస్తారంటే చేసుకుంటారు, ఆయనే చేయించుకుంటారు అని అంటూ ఉంటారు. ఇట్లా మీ రూపంలో వస్తూ ఉంటారు అని అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా మీ చేయూతకి నేను నా తరపున కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. రైట్ సార్. సో అయితే 25వ తారీఖు మరి ఎర్రగడ్డ ఎక్కడ జరుగుతుంది? మనకి స్టీల్ ఫ్యాక్టరీ అని ఉంటుంది కదా సనత్ నగర్. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఒక స్ట్రీట్ ఉంది. ఆ లోపల వింధ్యాస్ గోల్డ్ మింట్ అంటే గోల్డ్ కాయిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళది. అంటే మన హైదరాబాద్ లో 2 ఉంటాయి గోల్డ్ మింట్స్. అంటే రూపాయి కాయిన్స్ ప్రింట్ చేసే ప్రెస్లు మింట్ అంటారంట కదా, ఇది గోల్డ్ కాయిన్ మింట్. ఆ ప్రాంగణంలోనే సుమారు ఒక 1000 మంది దాకా మనకి అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని చాలా పరిమితంగా చేస్తున్నాను. అంటే ఎవరన్నా అందరూ రావాలి, దూరం నుంచి ఎవరు కూడా ప్రయాసపడి ఇబ్బంది పడి రావద్దు. ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉంది, ఎవరు ఇబ్బంది పడకూడదు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక గంటన్నరలో ఇక్కడికి రాగలం అనుకునే వాళ్ళు బయలుదేరి వస్తే
వాళ్ళకి విఐపి పాసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎలా అందిస్తారు మరి పాస్? వాళ్ళు ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే వచ్చిన వాళ్ళకి అక్కడ పాస్ ఇచ్చి లోపలికి ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ, అందరూ ఫ్రీగా రావచ్చు ఫ్రీగా ఈ కార్యక్రమంలో. ఎందుకంటే 4 వేదాలకి సంబంధించినటువంటి సూర్యుడికి సంబంధించిన మంత్రాలు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మా గురువుగారు వెంకట్ చాగంటి వారి ద్వారా తీసుకుని వచ్చిన వాళ్ళందరి జీవితాల్లోనూ అద్భుతమైనటువంటి మార్పులు జరగడం కోసం అక్కడ చేయబోయే కార్యక్రమాలు. అసలు పొద్దున్న నుంచి మొదలుకొని ఏమేమి కార్యక్రమాలు? మీ నోటే విందాం అనుకుంటున్నాను, చదవండి. రైట్. పొద్దున్న 6కి కార్యక్రమం మొదలవుతుంది. 6 to 8 2K వాక్, అంటే 2 కిలోమీటర్ల నడక, యోగా, సూర్య నమస్కారాలు. అక్కడ ఇంకొక చిన్న యాడింగ్ ఏంటి అంటే 7 గుర్రాల రథం ఎదుర వెళ్తూ ఉంటుంది. ఆ వెనకాల అంటే 7 గుర్రాలు ఒకేసారి ఎప్పుడో చూసారా రథంలా ఉండడం? చూడలేదు సార్. ఏర్పాటు చేస్తున్నాం. శ్వేతాశ్వాలు 7 గుర్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గుర్రాల రథం వెనక మనం అందరం కూడా స్వామి వారు వెనక 2 కిలోమీటర్లు. ఎక్కడ వాక్ జరుగుతుంది మరి? ఈ మింట్ దగ్గర నుంచి, వింధ్యాస్ గోల్డ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆఫీస్ అక్కడికి వచ్చేసి అక్కడ సూర్య నమస్కారాలు యోగా ఉంటుంది. అందరి చేత చేయిస్తారు. అందరి చేత మనకి దీనికి ఆతిథ్యం ఆధ్వర్యం వహించేది రిటైర్డ్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారు, మన రామలక్ష్మణుల మాస్టర్స్. ఇద్దరు ఉంటారు. రామలక్ష్మణులు కూడా ఇక్కడే ఉంటారనమాట. ఓకే. 8 గంటలకి అంటే పొద్దున్న 8 నుంచి 8:30 వరకు విరామము, పండ్ల రసము, ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ ఫలాహారం. ఆయన లియో డైట్ ని కూడా ప్రజలకి అందిస్తూ ఉన్నారు కాబట్టి అటు పండ్ల రసాలు అలాగే ఫ్రూట్ సలాడ్ ని కూడా అందించడం అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. 8:30 to 9:30 గోపూజ, సన్నాయి వాయిద్యం, వ్యాస రచన, విజేతల ప్రకటన. ఏమిటిది? చిన్నపిల్లలలో సూర్యుడి యొక్క విజ్ఞానం వాళ్ళకి తెలియాలి. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక 5 ఏళ్ల దగ్గర నుంచి మినిమం ఒక 10 ఏళ్ల వరకు వాళ్ళు సూర్యుడి గురించి వాళ్ళు తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని అక్కడ ప్రజెంట్ చేసేటువంటి అవకాశం అక్కడే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి. గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి చిరు సత్కారాలు ఆయన ద్వారా ఇప్పించడం జరుగుతుంది. స్పాన్సర్స్ గా ఆయన వచ్చారు. సో పిల్లల్ని తీసుకొని వస్తే చక్కగా పిల్లలకి ఈ పోటీలు కూడా ఉంటాయి. సర్టిఫికెట్ గ్లోబల్ విజన్ కన్సల్టెన్సీ ఆయన ఫారెన్ స్టడీస్కి పంపిస్తూ ఉంటారు. ఆయన ద్వారా వీళ్ళకి ప్రోత్సాహకం. ఓకే, అద్భుతం. అలాగే 9:30 నుంచి 11 వరకు ఆదిత్య హృదయ పారాయణంతో హోమము, నృత్యము, కోలాటము, సూర్య అష్టోత్తరము, సూర్య గీత, అతిథుల ప్రసంగాలు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు పోలీస్ శాఖ వారికి సన్మానం. ఇక్కడ సూర్యుడు అంటేనే కృతజ్ఞతకి మారుపేరు. ఆయన ఎలాంటి ఆశ లేకుండా, ఏమి ఆశించకుండా మనకి తన కిరణాల ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ కృతజ్ఞత చూపించడం కోసం ఒళ్ళు దాచుకోకుండా మనం పాడేసినటువంటి పెంట దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకి వాళ్ళకి ఏమిచ్చి రుణం. కరెక్ట్. మనం ఎన్ని డబ్బులు ఇస్తే మనం చేయగలమా? అందుకని వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత. మనం వీడియోలు ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నాను నేను, ఇది చెయ్యండి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకని వాళ్ళని సనత్ నగర్ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాను పారిశుద్ధ్య కార్మికులను పిలిచి వాళ్ళని సన్మానించడం బాధ్యతగా పెట్టుకున్నాను. అలాగే వాళ్ళ సమయాన్ని మనకి కేటాయించి రక్షణ వలయంగా మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళే లేకపోతే దోపిడీలు, దొంగతనాలు విపరీతంగా జరుగుతాయి. అందుకని పోలీసు శాఖను కూడా సన్మానించాలి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఆదిత్య హృదయంతో పారాయణంతో హోమం చేస్తారు. సూర్య అష్టోత్తరం అక్కడ జరుగుతుంది. సూర్య గీత, అలాగే అతిథుల్ని. కొత్తగా ఏమైనా విన్నారా? సూర్య గీత అది లాస్ట్ లో మాట్లాడదాం, ప్రత్యేకంగా మాట్లాడదాము. ఎందుకంటే భగవద్గీత గురించి విన్నాం కానీ సూర్య గీత వినలేదు కదా, దాని గురించి విందాము. దాని తర్వాత 11 నుంచి 12:30 వరకు కళ్యాణం, అంటే సూర్యనారాయణమూర్తి కళ్యాణం జరుగుతుంది. అలాగే బహుమతుల ప్రదానం, అంటే ఈ పిల్లలకి గెలిచిన వాళ్ళకి, అంటే గెలిచడం ఏం కదా, అందరూ గెలిచారు, అక్కడ దాకా వచ్చారంటే గెలిచినట్టే, అందరికీ కూడా దానికి తగ్గట్టుగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక సూర్య గీత పారాయణం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ యుద్ధానికి బ్రహ్మాస్త్రం. ఇప్పుడు చెప్పండి, సూర్య గీత ఏమిటి అసలు? అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వాళ్ళు అంటే యుద్ధం అనివార్యమైనప్పుడు ఏంటి సందర్భం అనే దగ్గర మొదలుపెట్టి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాల గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే సూర్యనారాయణమూర్తి తన రథసారిదైనటువంటి అరుణుడికి అరుణుడు అంటే ఆయనకంటే ముందు వస్తాడు కాబట్టి అరుణోదయం అంటాం కదా, అరుణుడు అనుకోవచ్చు, అనూరుడు అనుకోవచ్చు. అంటే కింద నడుం దగ్గర నుంచి కింద లేదు కాబట్టి
అంటే లోయర్ ఎమోషన్స్ ఉండవు, ఓన్లీ హయ్యర్ ఎమోషన్స్, అంటే ఎనర్జీ రకంగా మాట్లాడుకుంటే మనం. రైట్. ఆయన చెప్పినటువంటి గీత అది మళ్ళీ ఎవరు చెప్పారు? సూర్యనారాయణమూర్తి అనూరుడికి చెప్పాడు. మరి ఇది మనకి ఎలా వచ్చింది అంటే దక్షిణామూర్తి బ్రహ్మకు చెప్తారు. దక్షిణామూర్తి చేత బ్రహ్మకు చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి జీవిత సత్యవాక్యాలు సూర్యగీత. సూర్యగీత. అది ఎలా మీరు చెప్తారా లేకపోతే ఏంటి, ఎట్లా ఉంటుంది అది? అంటే ఆ రోజు మీకు మేము పుస్తకాలు అవి ప్రింటింగ్ చేస్తాం, ఆ రోజు ప్రారంభిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరు అంటే వినటమే కొత్త కదా, నాకు కూడా కొత్తగా అనిపించింది. దాన్ని నేను తెలుగులోకి తర్జమా చేయిస్తున్నాను. సంస్కృతిలో ఉన్నాయి పుస్తకాల రూపంలో అందరికీ, పుస్తకాల రూపంలో మీరు ప్రతి ఇంట్లో కూడా నిత్యపారాయణ గ్రంథం. దీనివల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు, సూర్యుడు ఏదైతే ఇస్తాడో అదంతా కూడా అంటే మనకి ఐశ్వర్యం ఇచ్చినట్టు సమంతకం అని తెలియజేస్తుంది, ఆహారాన్ని ఇచ్చినట్టు అక్షయ పాత్ర చెప్తుంది, శాంబుడికి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు శాంబ కథ చెప్తుంది. ఇవన్నీ కూడా ఇవే కదా మనకు కావాల్సింది. అవన్నిటి గురించి ప్రస్తావన మనకి ఇక్కడ సూర్య గీతలో ఉంటుంది. ఇది మొట్టమొదటి గీత. అంటే మనకి గణపతి గీత ఉంటుంది, గణపతి ఉపనిషత్తు నుంచి వచ్చింది. శివగీత ఉంటుంది, శివుడు పార్వతీదేవి చెప్పింది. అంటే గీత అంటే మనం చెయ్యకూడని పనులు, చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి నియమాలు, దిశానిర్దేశం చేయటానికి. ఇది మనకి సృష్టి ఆరంభంలోనే ముందు ఫస్ట్ పరమాత్మగా ఉన్నాడు కదా ఆయనే, అప్పుడు కదా మిగతా సృష్టి అంతా జరిగింది. అందుకని సృష్టికి మూలం నుంచి ఉన్నవాడు కాబట్టి ఈ సూర్యగీత మన సనాతన ధర్మ పరిరక్షణకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. ఎవరి మీద మనం మాటల యుద్ధం కానీ ఇంకో యుద్ధం కానీ చేయక్కర్లే. సూర్యగీత ప్రచారం జరిగితే ప్రతి మనిషి జీవితంలోనూ ఆ కిరణ విజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అద్భుతం. చాలా చాలా మీరు అనుకున్నది ఎట్టకేలకు సాధించారు. అది సూర్యోపాసనతో సాధ్యపడుతుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో అంటే స్వార్థం అనేది ఏమీ లేదు. నీ ప్రచారానికి నన్ను సాధకుణ్ణి చెయ్యి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ పీస్ అన్నాను అంతే ఆయనతో. ఫస్ట్ మాట నాకు తెలిసినటువంటి వర్డ్ ఇంగ్లీష్లో నాకు అప్పుడే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవచ్చి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ పీస్, నీ శాంతికి నన్ను ఒక సాధన చేసేసాడు. రోజు అడుగుతున్నాను, తేజో అసి తేజోమై దేహి, అనంతమైన తేజస్సు కల పరమాత్మ ఆ తేజస్సును నాకు ప్రసాదించు. మీరు నన్ను చూస్తే అర్థమైపోతుంది ఆ తేజస్సు ఎలా ఇస్తుంది. డెఫినెట్లీ చాలా చాలా సంతోషం. కార్యక్రమం చాలా వైభవోపేతంగా డిజైన్ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, సంకల్పించుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దిగ్విజయం అవ్వాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ చాలా చాలా సంతోషం. దీనికి సంబంధించి మరి మీరు కూడా రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజు అంటే ఇప్పుడు ఇలా కార్యరూపం ఒక పేపర్ మీదకి రావడానికి సింహరాశి జాతకుడైనటువంటి ఉత్తరా నక్షత్రాధిపతి, ఉత్తరా నక్షత్రం సుధాకర్ అని నా ఫ్రెండ్, 3 ఏళ్ళుగా తపన పడుతున్నారు కదా, దీనికి కార్యరూపం దాల్చేద్దామా, ఎవరూ రాకపోతే నేనే చేసేస్తాను దీన్ని అని అన్నాడు ఆయన. ఆయన పట్టుదల, ఆయనే దీనికి ఆద్యుడు. సుధాకర్ గారికి అంటే కృతజ్ఞత ఏ రకంగా తెలియజేసుకోవాలి. నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, 3 ఏళ్ళుగా నేను పడుతున్న తపన చూసి ఇక ఇది కార్యరూపంలోకి వచ్చేయాలని ఆయన సంకల్పమే బయటకు వచ్చింది. 7 గుర్రాల రథం కూడా ఏమంటే ఎవరో చూడలేదు, 7 గుర్రాలు మనం తేవాలి, రథం ఏదో నడుస్తూ ఉంటే మనం వాటి వెనక నడకని సాగించాలని ఆ సంకల్పం ఏమిచ్చి రుణం తీసుకోగలం. ఖచ్చితంగా అద్భుతం. మంచి కార్యక్రమం. మరి మీరు కూడా భాగస్వామ్యులు అవ్వండి. మరి రిజిస్టర్ చేసుకోవాలి. ఎటువంటి రుసుము ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. అంటే తొక్కిసలాట అవి లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు కాబట్టి లిమిట్ ఉంది, ఒక 1000 మందికి మాత్రం. అక్కడ నేను అంటే ప్రత్యేక ఏర్పాట్లు, అంబులెన్స్ ఇవన్నీ పెట్టుకున్నాం, ఎందుకంటే అది ఇండస్ట్రియల్ ఏరియా. భోజనం ప్రసాద వితరణ, అదే లోపలికి ఉన్న వాళ్ళకి ప్రసాద వితరణ ఉంటుంది. సుమారు ఒక 1000 మంది వరకు మనకి ఇబ్బంది లేకుండా, ఎవరు తొక్కిసలాట పడదు. ఇది గ్రామంలోనూ జరుగుతుంది. ఇక నుంచి ఇలాంటి కార్యక్రమాలు విరివిగా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? హైదరాబాద్ టు అరసవల్లి పాదయాత్ర, ఇవన్నీ కూడా కార్యాచరణ దాలుస్తాయి. అద్భుతం. చాలా చాలా సంతోషం సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మిత.